మన శరీరానికి రక్తం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రక్తం శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ను సరఫరా చేస్తుంది. రక్తం తక్కువగా ఉంటే శరీరం నీరసంగా, బలహీనంగా మారుతుంది. రక్తం తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం హిమోగ్లోబిన్ లోపం. ఈ వీడియోలో హిమోగ్లోబిన్ త్వరగా పెరగటానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు మరియు చిట్కాల గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేయటం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. హిమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాలలో ఉండే ఒక ప్రోటీన్. ఇది ఊపిరితిత్తుల నుండి శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ను సరఫరా చేస్తుంది. హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే శరీరం నీరసంగా, బలహీనంగా మారుతుంది. హిమోగ్లోబిన్ లోపం వలన నీరసం, బలహీనత, శ్వాస ఆడకపోవటం, తల తిరగటం, గుండెదడ, చర్మం పాలిపోవటం, జుట్టు రాలటం లాంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. హిమోగ్లోబిన్ త్వరగా పెరగాలంటే ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఆకుకూరల్లో బచ్చలి కూర, తోటకూర, మాంసం, లివర్, కిడ్నీ, గుడ్లు, చిక్కుళ్ళు, డ్రై ఫ్రూట్స్లో ఖర్జూరం, ఎండు ద్రాక్ష, నువ్వులు ఎక్కువగా తీసుకోవాలి. వేరుశనగలు వేయించి బెల్లం కలిపి తీసుకోవటం వలన త్వరగా హిమోగ్లోబిన్ పెరుగుతుంది. విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. నిమ్మకాయ, నారింజ, ఉసిరి, జామ, స్ట్రాబెర్రీలు ఇలాంటివి. ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవటం కూడా ముఖ్యం. ఆకుకూరలు, బ్రాకలీ, అవకాడో, చిక్కుళ్ళు, విటమిన్ B12 అధికంగా ఉండే ఆహారాలు. మాంసం, గుడ్లు, పాలు, పెరుగు. బీట్రూట్లో ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచటానికి సహాయపడుతుంది. దానిమ్మలో ఐరన్ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచటానికి మరియు రోగనిరోధక శక్తిని మెరుగుపరచటానికి సహాయపడుతుంది. ఖర్జూరంలో ఐరన్ మరియు విటమిన్ బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచటానికి మరియు శక్తిని అందించటానికి సహాయపడుతుంది. మునగాకులో ఐరన్, విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచటానికి మరియు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటానికి సహాయపడుతుంది. ఐరన్ మరియు విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను కలిపి తీసుకోవాలి. టీ మరియు కాఫీలను భోజనానికి ముందు లేదా తర్వాత తీసుకోకూడదు. ఈ ఆహార పదార్థాలను తీసుకోవటం మరియు చిట్కాలను పాటించటం ద్వారా మీరు మీ హిమోగ్లోబిన్ స్థాయిలను త్వరగా పెంచుకోవచ్చు మరియు ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ వీడియోని లైక్ చేయటం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.